హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ వీడియో మనం గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ వీడియోలో మనం నెంబర్ సిస్టమ్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 5 డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా 4 పార్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ప్రీవియస్ 4 పార్ట్స్ చూడలేదో వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 4 పార్ట్స్ చూడండి. ఈ వీడియోలో మనం ఈ యొక్క నెంబర్ సిస్టమ్ యొక్క ఫైనల్ క్లాస్ ఇది. సో ఈ యొక్క వీడియోలో ఈ యొక్క క్లాస్ తో పాటు దీనికి సంబంధించినటువంటి ఎంటైర్ నెంబర్ సిస్టమ్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ యొక్క పీడిఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం క్లాస్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, లెట్ x ఈక్వల్స్ టు 55 పవర్ 100 ప్లస్ 55 పవర్ 101 ప్లస్ 55 పవర్ 102 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x. ఈ కింది ఏదైతే ప్రధాన సంఖ్యలు ఉంటాయో వాటిలో x యొక్క కారణాంకం కాదు. ఓకే, సో ఇక్కడ మనకు x equals to 55 power 100, 55 power 101, 55 power 102. ఓకే, సో వీటన్నిటిలో కామన్ గా ఏముంది? 55 పవర్ 100 కదా. సో 55 పవర్ 100 ని మనం కామన్ తీసేస్తే ఏముంటది? ఫస్ట్ ది 1 ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఏముంటది? 55 పవర్ 100 దీనిలోంచి తీసేస్తే మనకే ఉంటది 55 పవర్ 1 అంటే 55 ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది 55 స్క్వేర్ మిగులుతుంది. ఏం మిగులుతుంది సార్? 55 స్క్వేర్. సో 55 ఎందులో వర్గం ఏమవుతుంది? 3025. ఓకే, సో ఇది మనకున్నటువంటి డేటా. ఇది చేస్తే మనకి ఏం కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి. ఓకే, సో ఎక్స్ అనేది కారణాంకం కాదు దీనికి సాల్వ్ చేయడానికి. సో ఈ మొత్తం కూడితే మనకు 3081 అంటే 55 పవర్ 100 ఇంటూ 3081. సో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేద్దాము. ఏదైద్దో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఏది క్యాలిక్యులేషన్ అవ్వదో అది మన యొక్క ఆన్సర్. ఉన్న దాంట్లో చిన్నది 3 కాబట్టి 3 తీసుకుందాం. ఓకే, సో 3 తీసుకుంటే దీని విషయం పక్కన పెట్టేస్తే ఇది చూడండి, ఇది పోతుందా? 8 1 9 3 12 అంటే 12 ఉంది అంటే 12 మల్టిపుల్ అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది? క్యాన్సిలేషన్ అయిపోద్ది కదా. సో ఇక్కడ 12 అనేది మన కోసం 12 మల్టిపుల్ కాబట్టి ఏమవుతుంది? ఆటోమేటిక్ గా మనకి అదే 3తో పోతుంది. అంటే ఇది మన యొక్క ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. అండ్ నెక్స్ట్ 11 చూడండి, 11. సో ఈ 55 నేను రాసుకోవచ్చు, 5 ఇంటూ 11 రాసుకోవచ్చా? 5 11 55 కదా, అంటే 11 యొక్క మల్టిపుల్ అవుతుంది కదా. సో ఇది కూడా ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. అండ్ నెక్స్ట్ 79 71. సో 79 అనేది ఇది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, అంటే ఇది కూడా కాదు. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ 71 ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో 27/9/2022 రోజు షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఏం లేదు, దీన్ని ఈ కింద వాటిలో ఏది మనకు కారణాంకాలు అవుతాయి అంటే దీన్ని విభజిస్తే కారణాంకాలు వస్తాయి కదా, అందులో ఏది కాదు అని అంటే మనకు 71 కాదు. అండ్ అది ప్రధాన సంఖ్య కూడా 71 అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, when a number is divided by 15 it leaves a remainder of 3. if the same number is divided by 17 then the remainder is 11. which of the following options below gives a such number? ఒక సంఖ్యను మనం 15తో విభజిస్తే మనకు శేషం 3 వస్తుందంట. అదే సంఖ్యను 17తో భాగిస్తే మనకు 11 శేషం వస్తుందంట. ఈ కింద వాటిలో అటువంటి సంఖ్య ఏంటిది? మనకు అంటే ఇదేమవుతుంది? ఒక సంఖ్యను 15x ప్లస్ 3 చేస్తే అది వచ్చేస్తుంది. అండ్ అదే సంఖ్య మనం 17తో భాగిస్తే 11 వస్తుందంట. దీనికి బెటర్ ఏంటిదంటే ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్. లెఫ్ట్ ఆప్షన్స్ తీసుకుంటే 198 ఉంది. 198ని 15తో చేసేయండి. 15 ఒకట్ల 15 ఇంకెంత మిగులుతుంది? 4 48. 15 3 45 ప్లస్ 3. సో ఇది మ్యాచ్ అవుతుంది 198కి. అండ్ దీన్ని 17తో భాగిస్తే 11 వస్తుందో చూద్దాం. 198ని 17తో 17 ఒకట్ల ఏమవుతుంది? 17 28. 17 ఒకట్ల 17 అవుతానే మనకు 11 మిగులుతుంది. ఎస్, సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్. ఈ రోజు ఎక్కువ మొత్తం కూడా ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ తోటే ఆన్సర్ అయిపోయేటట్టు ఉంటుంది. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇది 28 రోజు షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మిస్టర్ రావ్ వాక్స్ 45 minutes in a day. What fraction of a day does he walks per day? Express as a fraction. ఇది డెసిమల్ ఫ్రాక్షన్ సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది రావు గారు రోజుకు 45 నిమిషాలు నడుస్తారంట. అతను రోజులో ఎంత బాగా నడుస్తాడు దాన్ని భిన్న లెక్క చూపించమంటుంది. ఇచ్చింది 45 నిమిషాలు. ఓకే, అండ్ క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి మనం ఇట్లా తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ రోజులో మనం కంపారిజన్ ఏమంటుంది? ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయి?
24 గంటలు. బట్ ఇది ఇక్కడ ఇచ్చింది నిమిషాలలో కాబట్టి 1 గంటకు 60 నిమిషాలు కాబట్టి ఇట్లా తీసుకుంటాం. సో క్యాన్సలేషన్ చేసేయండి. 15 3 45, 15 4 60, 3 1 3 8 8 4 32 అండ్ పైన ఏం లేదు కాబట్టి 1 అంటే 1/32 ఉందా? ఎస్. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది 28 రోజు షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ డివిజిబుల్ బై 17? ఈ కింద వాటిలో 17 తో భాగిస్తారు. 1887, 2989, 991, 2022. ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ ఆప్షన్స్ బట్టే కదా మనకు ఆన్సర్ అడిగింది. సో ఫస్ట్ చేద్దాం, సెకండ్, ఫోర్త్, థర్డ్ అట్లా చూద్దాం. ఓకే, 187/17. సో 17 1 17, ఇక్కడ ఒకటి ఉంటుంది 18, 17 1 17, ఇక్కడ ఒకటి ఉంటుంది 17 1. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో 28 రోజు షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ అదేవిధంగా మీకు లాస్ట్ 12 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ని గ్యాదర్ చేసుకోండి. అండ్ దీంట్లో మీకు జనవరి 1, 2024 నుంచి జనవరి 1, 2025 వరకు ఉన్నటువంటి 55+ టాపిక్స్ తో కూడినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ క్విక్ రివిజన్ మెటీరియల్ మనకైతే అందుబాటులో రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు MCQs తో పాటు పాయింటర్ డేటా కూడా అడిషనల్ గా రావడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఒక కరెంట్ అఫైర్స్ యొక్క డేటాని ఉపయోగించుకోండి. అండ్ మొత్తం మీద మీకు 250 పైగా పేజీలతో కూడినటువంటి కంటెంట్ అది. The difference between two numbers is 18. If the difference between their squares is 360, find the larger number. ఓకే, సో రెండు సంఖ్యల మధ్య వ్యత్యాసం అంటే 18 అంట. అంటే x - y = 18 అండ్ వాటి యొక్క వర్గాల మధ్య భేదం అంటే x² - y² = 360. ఓకే, దాంట్లో పెద్ద సంఖ్యను కనుగొనబెట్టమంటుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 2 రకాలు చేయొచ్చు. ఏదైనా ఒక వాల్యూ తీసుకోవచ్చు, లేదంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఒకదాన్ని పెద్ద సంఖ్యగా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఆప్షన్ ఏ తీసుకుందాం. సో 19 అనుకో, 19 లోంచి ఎంత తీస్తే 18 అవుతుంది? 19 లోంచి 1 తీసేస్తే 18 అవుతుంది. అండ్ నెక్స్ట్ 19 స్క్వేర్ ఎంత? 361 మైనస్ 1 స్క్వేర్ అంటే 1, దట్ ఈక్వల్స్ టు 360. ఓకే, మ్యాచ్ అవుతుంది కదా, దట్ మీన్స్ దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. అంతే, మన ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ తోటే మాక్సిమం క్వశ్చన్స్ సార్ట్ అయ్యేటట్టే ఉంటాయి. ఎప్పుడైతే క్వశ్చన్ కన్ఫ్యూజన్ ఉంటుందో దాన్ని ఒక ఈక్వేషన్ లెక్క తీసుకోవాలి, ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. మన లక్ బాగుంటే ఫస్ట్ ఆన్సర్ అవుతుంది, కొన్నిసార్లు లక్ బాగాలేకుంటే 4 కూడా ఆన్సర్ అవుతుంది, అన్ని చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది 29/9/2022 రోజు షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 7 మల్టిపుల్స్ ఆఫ్ 3. 3 యొక్క మొదటి 7 గుణిజాల యొక్క సగటు. సో 3, 6, 9, 12, 15, తర్వాత 18, తర్వాత 21, 1, 2, 3, 4, 5, 6, 7 అంతే. సో దాని యొక్క సగటు అడిగింది. సో సగటు కనుక్కోవాలంటే ఏంటిది? మొదటి సంఖ్య ప్లస్ చివరి సంఖ్య బై 2 చేస్తే మనకు సగటు వచ్చేస్తుంది. 21 + 3/2. సో ఏమైంది చెప్పండి? 2 1 ఎందులో బట్టి 24 కాబట్టి 2 12. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. 29 షిఫ్ట్ 1 లో క్వశ్చన్. అండ్ నెక్స్ట్, దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద 7 3-digit నెంబర్స్. ఓకేనా, 7 3 అంకెల సంఖ్యలు ఇవ్వడం జరిగిందంట, దానికి సంబంధించి డేటా ఇవ్వడం జరిగింది. ఇఫ్ 3 is added to the first digit of every number. ఓకేనా, సో ఒక సంఖ్య యొక్క మొదటి డిజిట్ కి 3 గనక యాడ్ చేస్తే ఇన్ హౌ మెనీ నెంబర్స్ విల్ ద ఫస్ట్ డిజిట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ద సెకండ్ డిజిట్. ఓకేనా, సో మొదటి సంఖ్య అనేది రెండో దాంట్లో ఎంత మనకు విభజించబడుతుంది అంటే భాగింపబడుతుంది. సో చేయండి, ఫస్ట్ 365, దీనికి ఎంత యాడ్ చేయమంటుండు? 3 యాడ్ చేయమంటుండు అంటే 665. అండ్ నెక్స్ట్ సెకండ్ 125, దీనికి 3 యాడ్ చేస్తే 425. అండ్ నెక్స్ట్ 486, 786. అండ్ నెక్స్ట్ 548, 848. అండ్ నెక్స్ట్ టైం వస్తుంది 654. సైమల్టేనియస్ గా నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. చేస్తుంటే మీకు ఎక్కడ మిస్టేక్ పోతే మీరు ఇక్కడ టాలీ చేసుకోవచ్చు. 552, 852, ఇంకా లాస్ట్ 354, 654. ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటా. మనం దాన్ని కన్వర్ట్ చేసుకున్నాము. రెండో అంకె ద్వారా మొదటి అంకె అనేది విభజించబడుతుంది. అంటే 6 1 6 పోతుంది, 2 2 4 పోతుంది, 7 8 పోవట్లేదు.
4 2 8 పోతుంది. 5 9 పోవట్లేదు. 8కి 5కి ఏం లేదు కదా. అండ్ 6 5 కూడా లేదు. అంటే 3. 6 1 6, 2 2 4, 4 2 8 అంటే 3. 3 వస్తున్నాయి కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది 29 రోజు షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్స్ అమాంగ్ 1/2, 3/4, 4/5 అండ్ 5/6? సో వీటిలో అతి పెద్ద మరియు అతి చిన్న యొక్క ఫ్రాక్షన్స్ అంటే ఆ యొక్క భాగాల మధ్య తేడా ఏంటిది? సో ఈ విధంగా ఇచ్చినప్పుడు చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. ఫస్ట్ ఎప్పుడైనా దీని మధ్య డిఫరెన్స్ ఎంత? 1 1 1 1. ఎప్పుడైతే డిఫరెన్సెస్ సేమ్ ఉంటాయో అప్పుడు లవం ఏది పెద్దగా ఉంటే అది పెద్ద సంఖ్య అవుతుంది. లవం ఏదైతే చిన్నగా ఉంటుందో అది చిన్న సంఖ్య అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి 1/2 విలువ ఎంత? జనరల్ గా 50. 3/4 అంటే 75. ఇదేమవుతుంది? 25ల 100 కాబట్టి 24ల అంటే 80. అండ్ నెక్స్ట్ ఇదేమైంది? 16 6ల 96, 16 5ల. సో అట్లా మనకు ఆటోమేటిక్‌గా వాల్యూ అనేది పెద్దగా వస్తది. 80 పైనే వస్తది అది. సో ఇట్లా మనం తీసుకుంటే వాల్యూస్ అనేవి మనకు క్లారిటీ వస్తది. కానీ ఇదంతా అన్నిటి చేయలేం కాబట్టి ఎప్పుడైతే వీటి యొక్క డిఫరెన్సెస్ గనక సేమ్ ఉంటే అన్నింటికి ఏది లవం పెద్దగా ఉంటది, ఏది న్యూమరేటర్ పెద్దగా ఉంటదో అది పెద్ద వాల్యూ, ఏది చిన్నగా ఉంటే అది చిన్నది. సో వాటి యొక్క డిఫరెన్స్ అడిగిండు. అంటే 5/6 - 1/2. పాసా కట్టేస్తే 6, 5 - 3 దట్ ఈక్వల్స్ టు 2/6. క్యాన్సిల్ చేస్తే 1/3. ఓకే. సో 1/3. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో 29/9/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ అదేవిధంగా ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ లో క్లాస్ 6 నుంచి 12 వరకు పాలిటీ సంబంధించినటువంటి పాయింటర్ విత్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇమేజెస్ తో కూడినటువంటి ఫుల్ ఫ్లెజ్డ్ డేటా విత్ ఎంసీక్యూస్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి ఎంసీక్యూస్ ని ప్రొవైడ్ చేసి మీకు అయితే అందుబాటులో ఉంచడం జరుగుతుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం వీటన్నిటిని కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ నుంచి వీటిని గ్యాదర్ చేసుకోండి. ఫస్ట్ లింక్ లో మన యొక్క ఇన్స్టామాస్ సైట్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ తీసుకోవచ్చు, లేదంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద నెంబర్స్ గివెన్ బిలో ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఈ కింది వాటిని మనం ఆరోహణ క్రమంలో అమర్చమంటుండు. ఓకే. సో 705, 7.005, 7.500, 70.50, 7050 అండ్ నెక్స్ట్ 7.050, 75. ఓకే. ఈ విధంగా చేసిండు. సో ఇక్కడ 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్. డైరెక్ట్ ఆప్షన్స్ లో మనం టాలీ చేసుకుంటే అయిపోద్ది. పాయింట్ నెంబర్ 2 దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. సో నేనేం చేస్తా అంటే ఆప్షన్స్ ని మనం టాలీ చేద్దాం. ఓకే. సో ఇది 39/2022 రోజు షిఫ్ట్ 1 లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఉన్న దాంట్లో ఫస్ట్ మనం ఒకటి చూసుకోవాలి. ఉన్న దాంట్లో పెద్దది ఏది? ఇది 705, ఇది 7, 7.5, ఇది 70, ఇది 7000, ఇది 7, ఇది 75. అంటే 7050 పెద్దది. ఉన్న అన్నింటికంటే పెద్దది అది. అడిగిన ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దగా వెళ్తారు. సో లాస్ట్ లో 7050 ఉండాలి. సో 7050 ఈడ ఉంది, ఈడ ఉంది, ఈడ ఉంది. అంటే ఇది కాదు. అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు. ఓకే, కన్ఫర్మ్. ఉన్న దాంట్లో లిస్ట్ ఏంటిది? 705, 7, 7.5, 70, 7.050, 75. సో లీస్ట్ ఇది. ఓకే, ఇది లీస్ట్. అంటే అట్లా చూసుకున్నా కూడా ఓకే. ఆ నెక్స్ట్ వీటిలో టాలీ చేసుకుంటే అయిపోతుంది. సో 7 తర్వాత ఏమొస్తుంది? 7.0 వస్తుంది. 7.5 రాదు. సో ఇది మనకు కరెక్ట్. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ రెండు కూడా మనకు రాంగ్. ఓకే. సో ఇక్కడ మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది. 7.5, ఇక్కడ 7.050. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో 7 తర్వాత మనకు 0.5 వచ్చింది. ఇక్కడనేమో 0 వచ్చేసింది. సో 0నే చిన్నది కదా దీనికంటే. కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లా చేసుకుంటే ఏమైందంటే టైం కొద్దిగా సేవ్ అయింది. ఫాస్ట్‌గా అయిపోతది. సో అదే దీన్ని మనం అరేంజ్ చేసినాం అనుకోండి. సో మనం పాయింట్‌లలో కన్‌ఫ్యూజ్ అయిపోతాం. పాయింట్‌లలో కన్‌ఫ్యూజ్ అయిపోయి పైది కిందికి, కిందిది పైకి చేస్తాం. ఓకే. And next, in the set 61 to 100, find the sum of the second largest and the second smallest primes. ఓకేనా. 61 నుంచి 100 వరకు మనకు తెలిసిన ఫార్ములా ఏంటిది? 4 4 2 2 3 2 2 3 2 1. ఇది మనకున్నటువంటి ఫార్ములా. ఓకే. సో దీంట్లో రెండో అతి పెద్దది అన్నాడు. అంటే ఇది 90 నుంచి 100 దాని లేదు. సో దీంట్లో ఉన్నటువంటి దాంట్లో
లాస్ట్ వచ్చేసరికి 89. ఓకే, సో అది 89, అదొకటి మనకు తెలుసు. అండ్ స్టిక్కర్ నుంచి తీసుకుంటే 10, 20, 30, 40, 50. సో ఇక్కడ వరకు తీసుకుంటే ఇది. సో ఇక్కడ ఏమొస్తుంది 61 అండ్ నెక్స్ట్ 67. సో ఈ రెండింటిది. సో 89, సో 89 ప్లస్ 67. 9, 7 ఎంత 6 వస్తుంది. సో ఇక్కడ ఉంది 6 ఇక్కడనే 156. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 39, 2022 షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 12, 16, 18 లీవ్స్ ఏ రిమైండర్ 5 ఆఫ్ ఈచ్ కేస్. ఓకే, సో దీంతో భాగిస్తే మనకు శేషం 5 వచ్చినటువంటి సంఖ్యను కనుక్కోమంటాడు. సో ఎల్సిఎం తీసుకోవాలి. 12, 16, 18. సో ఇట్లా తీసుకుంటే మనకి ఎందులో పోతుంది, ఫస్ట్ 2లో తీసుకుంటే 2 6 2 8 2 9. అండ్ నెక్స్ట్ 2 తీసుకుంటే 2 3 4 9. అండ్ నెక్స్ట్ ఏం తీసుకుందాం, 3 తీసుకుంటే 1 4 3. ఓకే, సో ఇది మనకు వచ్చేసింది. అండ్ ఒకవేళ 2 తీసుకుంటే 1 2 3 మళ్ళీ ఆడికి వచ్చేస్తుంది. కాబట్టి సో ఇక్కడ చూడండి 2 2 4, 2 2 4, 4 4 16 ఇంటూ 3 3 9, 16 9 ఎంత 144. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. వావ్, వాట్ ఏ వండర్. ఏమంటే ఆన్సర్ పెట్టేసినాం. రైల్వే ఏం చేస్తుందంటే మనకు మంచిగా 0 పాయింట్ ఈ అవార్డు ఇచ్చేస్తుంది. చాలా టాలెంటెడ్ బాబు నువ్వు, నీకు ఇంత స్కోర్ వస్తుంది. అడిగింది ఏంది, శేషం 5 కావాలి అంటే 144 ఆన్సర్ కాదు. చేసినాం మనం ఆత్రంలో చేసేసినాం, ఏమంటే ఆన్సర్ పెట్టేసినాం, నెక్స్ట్ క్వశ్చన్ స్కిప్ చేసినాం, మనం ఆలోచించాం. ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన తర్వాత రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత చూస్తే శేషం 5 కదా, ఇది నేను ఎందుకు చూడలేదు, నేను చదివినా నేను ఆన్సర్ చేసిన రెస్పాన్స్ షీట్ లో కూడా రఫ్ షీట్ లో కూడా నేను చేసిన నువ్వు అనుకుంటావు, కానీ అది చేయలేదు. ఓకే, సో ఇట్లాంటివే మనకు మార్క్స్ మిస్ చేస్తాయి. సో అడిగింది ఏంది 5 కాబట్టి 144 క్యాలిక్యులేషన్ అయినా మనకు 5 కావాలంటే ఏం చేయాలి, ఎక్స్ట్రా 5 యాడ్ చేయాలి, అంటే 149. ఓకే, 149. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇట్లాంటి మిస్టేక్స్ మీరు చేస్తారు. మీరు చేసేదంతా ప్రొసీజర్ అంతా కరెక్టే, మెథడ్ అంతా కరెక్టే, కానీ క్వశ్చన్ లో ఒక చిన్న లూప్ హోల్స్ ఉంటాయి. వీటి మీద లూప్ హోల్స్ ఉంటాయి, అంటే వాటిని ఏం చేస్తారంటే హైడింగ్ స్పాట్స్ అని అంటారు. ఓకేనా, అవి పెద్ద కనిపించవు. చదివేటప్పుడు అట్లా దన్నదాన్ని వెళ్ళిపోతాము, పెద్దగా అబ్జర్వ్ చేయము, క్యాలిక్యులేషన్ అంతా చేస్తాము. అట్లాంటి హైడింగ్ స్పాట్స్ వదిలేయడం వల్ల ఏమైతుంది, స్కోర్ మిస్ అయ్యింది. మీకు ఒక్క మార్క్ చాలు వచ్చే అవకాశం పోగొట్టుకోవడానికి. అండ్ రైల్వే ఇంకో దరిద్రం ఏంటంటే నెగిటివ్ ఉంటుంది. మీరు కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారు, కరెక్ట్ ఆన్సర్ అయితే 1 మార్క్ పెరుగుద్ది. అదే నెగిటివ్ అయితే కరెక్ట్ ఆన్సర్ అయినటువంటి దాంట్లో కూడా 1/3 మార్క్స్ ని తీసేసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి రిస్క్ ఫ్రీ ఉండాలి అని అంటే క్వశ్చన్ పైన పూర్తి స్థాయిలో కమాండ్ ఉండాలి. ఓకే, కమాండ్ ఎప్పుడు వస్తుంది, బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇట్లాంటి కీ పాయింట్స్, ఇట్లాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మన యొక్క శ్రీనివాస్ మీకు ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. సో మనం ఎప్పుడైనా సరే కంటెంట్ నేర్చుకునేటప్పుడే మనం చేసినటువంటి మిస్టేక్స్ ని కూడా రెక్టిఫై చేసుకోవాలి. అప్పుడే మళ్ళీ మన యొక్క మిస్టేక్ ని రిపీట్ చేయకుండా ఉంటాం. ఓకే, ఇది 30 షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. అండ్ ఇప్పుడు మనం అక్టోబర్లోకి ఎంటర్ అయినాం. ద సమ్ ఆఫ్ ద 3 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ ఈస్ 48. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా, సో ఈ క్వశ్చన్ చూస్తే సింపుల్ గా ఆన్సర్ చేసేయచ్చు, కానీ ఒక లాజిక్ అనేది ఉంటది. ఓకే, సో ఆ లాజిక్ అనేది చెప్తా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ప్రధాన సంఖ్యలు మొత్తం అంటే 48. నాకు ఆల్రెడీ ఒక సంఖ్య తెలుసు, ఇంకా 2 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా చేసేద్దాము. సో ఎట్లా తెలుసు అంటే చూడండి, ప్రధాన సంఖ్యలు అన్నాడు, నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 5 7 అని అనుకుందాం జనరల్ గా. ఓకేనా, ఈ 3 సంఖ్యలు మొత్తము 40 అనుకుందాం. ఇది బేసి సంఖ్య, ఇది బేసి సంఖ్య. 2 బేసిల మొత్తం మనకేమొస్తుంది, సరి సంఖ్య అంటే ఈవెన్ నెంబర్ వస్తుంది. ఈవెన్ ప్లస్ ఆడ్ కలిపితే ఏమవుతుంది, ఆడ్ నెంబరే వస్తుంది. ఓకేనా, సో 8 7 ఎంత 15. సో 15 అనేది బేసి సంఖ్య. కానీ ఒకసారి ఇక్కడ చూడండి, ఇచ్చింది 40 అనేది సరి సంఖ్య. సో 3 బేసి సంఖ్యల మొత్తం ఎప్పుడైనా బేసి సంఖ్య వస్తుంది. మరి 3 బేసి సంఖ్యల మొత్తం బేసి సంఖ్య వచ్చేటప్పుడు మనకు సరి సంఖ్య ఎట్లా కనిపిస్తుంది, కనబడాలంటే 2 బేసి సంఖ్యలతో పాటు ఇంకొక సరి సంఖ్య ఉంటే అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, నేను +7 బదులు +2 తీసుకుంటాను. ఓకేనా, సో 5 3 8 2 10. ఇప్పుడు సరి సంఖ్య వచ్చిందా. ఓకేనా, సో మరి ఇట్లా సరి సంఖ్య ఉండేటటువంటి ప్రధాన సంఖ్యలు ఎన్ని, ఒక్కటే.
ఒక్కటే ఒకటి ఉంటుంది, అదేంటిది నెంబర్ 2. అంటే మనకు 3 గ్యాప్లు ఉన్నాయి. ఈ 3 గ్యాప్లు మొత్తం మనకు 40. సో ఒకటి ఫిల్ చేసుకోవచ్చా? ఒక 2 పెట్టేసుకోవచ్చా? ఓకేనా? ఒక 2 పెట్టేసుకున్నాం. అంటే ఇప్పుడు మిగిలిన ఈ 2 స్పాట్స్ తెలిస్తే ఆన్సర్ అయిపోద్ది. 2 స్పాట్స్ కలిపితే మనకు 38 రావాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ 2 కదా. సో x ప్లస్ y దట్ ఈక్వల్స్ టు ఎంత? 38 రావాలి. ఇగో ఈడ కూడా కన్‌ఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడ మనకు 3 కలిపితే 40. మనోళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ 2 వచ్చింది కదా, దీని విషయం స్కిప్ చేసేస్తారు. ఈ 2 కుడితే 40 వచ్చినట్టు చేస్తారు. ఓకేనా? అట్లా మొత్తం ప్రాబ్లమ్ అయిపోద్ది. సో ఫస్ట్ మనం చిన్న నుంచి వెళ్ళిపోదాం. సో చిన్నది 2 ఆల్రెడీ 2 పెట్టేసాం. ఖతం అయిపోయింది. నెక్స్ట్ 3 చూద్దాం. సో ఇక్కడ 3 పెడితే ఇక్కడ ఏ ప్రధాన సంఖ్య పెడితే మనకు 38 రావాలి. యాక్చువల్‌గా 35 పెడితే వస్తది. 35, 3, 38. కానీ 35 ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ దాని ప్లేస్‌లో నెక్స్ట్ ఏం చేద్దాం? 5 పెడదాం. 5కి ఎంత కలిపితే 38 అయిద్ది? 33. కానీ 33 ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 7 తీసుకుందాం. సో 7కి ఎంత కలిపితే 38 అయిద్ది? 31. మరి 31 ప్రధాన సంఖ్య? యెస్. సో అయిపోయింది. ఒకటి 7, ఇంకొకటి 31. సో ఇదే కదా మనకిచ్చింది. వాటి యొక్క లబ్ధం అడుగుతుంది. ఓకే. సో 7, 2, 31. సో ఇదేమైంది? 31 రెండ్ల 62, 62 ఏడ్ల 7 రెండ్ల 14. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే ఒక యూనిట్ డిజిట్‌లో అదొక్క దానికే 4 ఉంది. మిగిలిన దేనికి కూడా లేదు. ఓకే. సో ఇది 6/10/2022 రోజు షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వెషన్స్. సో ఈ విధంగా క్వెషన్స్ మనం లాజికల్‌గా ఆన్సర్ చేస్తేనే తక్కువ టైంలో ఆన్సర్ చేయగలము. సో టాపర్‌కి, జనరల్ క్యాండిడేట్‌కి ఒకే క్వెషన్ ఉంటది. అదే టైం ఉంటది. సో ఎవరైతే క్వెషన్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఈజీగా స్కోర్ చేసుకొని నెక్స్ట్ క్వెషన్‌లోకెళ్ళిపోతారు. మార్కులు తెచ్చుకుంటారు. వాళ్ళ యొక్క లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఎవరైతే క్యాండిడేట్ దీనిపైన పూర్తి స్థాయి అవగాహన ఉండదు, చిన్న చిన్న లాజిక్స్ పైన ఎవరైతే ఫోకస్ చేయరో, కంటెంట్ ఎవరైతే చదవరో వాళ్ళకి ఇవన్నీ కూడా మైనస్‌లు అయితాయి. క్వెషన్ ఏమనిపిస్తది? డిఫికల్టే అనిపిస్తది. దీంట్లో షార్ట్ కట్ ఏమైనా ఉంటదా? దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉంటదా? ఏముండదు. లాజిక్స్ ఉంటాయి వీటికి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది సరి సంఖ్య కాబట్టి మనకిప్పుడు ఆటోమేటిక్‌గా 2 అనేది ఒక లూప్ హోల్ దొరుకుతుంది. అది మనకు సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్య. దట్ మీన్స్ ఆడ్ నంబర్ ఇస్తే మనకు రిస్క్ అనేది ఎక్కువైతది. ఓకేనా? సో అట్లా క్వెషన్ తయారు చేసేటప్పుడు కూడా వాళ్ళు ఇదే లాజిక్స్ పెట్టేసుకొని తయారు చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే, సార్ షార్ట్ కట్ చెప్పొచ్చు కదా! షార్ట్ కట్ చెప్పొచ్చు కదా! అంటే షార్ట్ కట్స్ కొన్ని వాల్యూస్ మాత్రం ఇంప్లిమెంటేషన్ చేయగలము. అన్ని మోడల్స్‌లో అన్నిటికి షార్ట్ కట్స్ ఇంప్లిమెంట్ చేయలేము. మీరు షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవడానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, అంత హార్డ్ వర్క్ బేసిక్ మెథడ్‌ని నేర్చుకోవడానికి ట్రై చేస్తే తక్కువ టైంలో క్వెషన్ సార్ట్ ఔట్ చేయొచ్చు. ఇక్కడ మనం చేస్తూనే ఉన్నాం కదా! తక్కువ టైంలోనే క్వెషన్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే, అది కూడా బైలింగ్వల్ తెలుగు, ఇంగ్లీష్‌లో రెండిట్లో మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి మనకు కొద్దిగా టైం పడుతుంది. మీరు రఫ్ అండ్ టఫ్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే. అండ్ అదేవిధంగా ఎన్‌సీఈఆర్‌టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిజిక్స్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం యొక్క మెటీరియల్ అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క డేటాను కూడా గ్యాదర్ చేసుకోండి ఎన్‌సీఈఆర్‌టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. ఇందులో మనకు 23 చాప్టర్స్ ఉంటాయి. విత్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది. మొత్తం మీద మనకు 260+ ఫార్ములాస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది మొత్తం మీద. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. మన రీసెంట్‌గా జరిగిన ఎగ్జామ్స్‌లో మాక్సిమం క్వెషన్స్ మనకు బై క్వెషన్స్ దీని నుంచే రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఇఫ్ ఎ నంబర్ ఈస్ డివిజిబుల్ బై 4, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఇది ఏంటిది? భాజనేత సూత్రాలు. భాజనేత సూత్రం వస్తే అయిపోతాయి. డివిజిబిలిటీ రూల్స్. దేనికి సంబంధించింది? 4కి సంబంధించినటువంటి డివిజిబిలిటీ రూల్. ఓకే. సో ఇది 6/10/2022 రోజు షిఫ్ట్ 3లో వచ్చింది. సో యూనిట్ ప్లేస్‌లో 0 ఉండాలనా? అవసరం లేదు. మరి 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఒక నంబర్ ఇస్తే దాని యొక్క చివరి 2 అంకెలు గనక 4 చే భాగింపబడితే ఆ సంఖ్య మొత్తం 4 చే భాగింపబడుతుంది. చివరన 0 ఉండాలనా? ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. కానీ నాట్ మ్యాండేటరీ. అంటే ఇది కాదు. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద నంబర్ ఈస్ డివిజిబుల్ బై 4. సో సమ్ అన్నాడు. వాటి మొత్తం అడగలేదు కదా! వాటి మొత్తం అన్నాడు. మనకు మొత్తం అవసరం లేదు. సో చివరి 2 అంకెలు కాబట్టి ఇది కూడా రాంగ్. ద నంబర్ విల్ బి డివిజిబుల్ బై 2 and 6. ఇది కూడా కాదు. ద నంబర్ ఫార్మ్డ్ బై లాస్ట్ 2 డిజిట్స్ డివిజిబుల్ బై 4. యెస్. సో ఆ యొక్క సంఖ్య ఏదైతే ఉంటుందో దాని యొక్క చివరి 2 అంకెలకు సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉంటుందో అది 4 చే డివిజిబుల్ అయితే అది మనకు 4తో డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఈ యొక్క డివిజిబిలిటీ రూల్స్ పైనే క్వెషన్స్ ఫ్రేమ్ అవుతున్నాయి కాబట్టి ప్రతి కాన్సెప్ట్‌లో ఉన్నటువంటి ప్రతి లైన్ పైన కమాండ్ ఉండాలి. ఓకే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఈ కింద వాటిలో ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్? సో చూడండి, 1 ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. ఒకటి ప్రధాన సంఖ్య కాదు. ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఎక్సెప్ట్ 2 ఆర్ ఆడ్ నెంబర్స్. యెస్. సో 2 కాకుండా మిగిలినవన్నీ కూడా ఏంటి? బేసి సంఖ్యలే అంతే.
అండ్ నెక్స్ట్ దేర్ ఆర్ 7 ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 20. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మనకున్నటువంటి ట్రెడిషనల్ ఫార్ములా ఏంటిది, ట్రెడిషనల్ డేటా ఏంటిది 4 4 2 2 అట్లా 3 2 2 3 2 1. సో ఇక్కడ అడిగింది 1 to 20 అంటే ఇది 1 to 20 ఎన్ని ఉంటాయి 8 ఉంటాయి. సో ఇక్కడ ఎంత ఇచ్చిండు 7 ఇచ్చేసిండు 7 అంట, అంటే ఇది కూడా కాదు. కొద్దిమంది ఏం చేస్తారంటే సడన్ గా గుర్తుకు రాక ఇది కూడా రైట్ అని పెట్టేస్తారు. ఒకవేళ ఇక్కడ ఆప్షన్స్ లేదా ఆప్షన్ 1 ఏ అండ్ సి, ఇంకొక దాంట్లో బి అండ్ సి, ఇంకొక దాంట్లో ఏ అండ్ డి, ఇంకొక దాంట్లో బి అండ్ డి, ఇట్లా ఇచ్చింది అనుకోండి, అరే బి కరెక్టే కదా సో ఇంకేదన్నా ఉంటది అని అట్లా పెట్టేస్తుంటారు. ఓకే, ఒక నెంబర్ అనేది ప్రైమ్ అయితే దాని యొక్క తర్వాత నెంబర్ కూడా ప్రైమ్ అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ప్రధాన సంఖ్య, దాని తర్వాత నెంబర్ 4 ప్రధాన సంఖ్య కాదు కదా. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, and next question, the least value of x so that the number 4782654 and next ఈ యొక్క నెంబర్ అనేది 8తో డివిజిబుల్ అయితే మనకి అక్కడ కనీస విలువ ఎంత, x విలువ ఎంత? సో మొత్తం అవసరం లేదు, మనకు 8 యొక్క డివిజిబుల్ రూల్ ఏంటిది, చివరి 3 అంకెలు. సో 75x అనేది అండ్ అదేవిధంగా మనకు 59x, ఈ రెండింటి ఒక ప్లేస్ చేస్తే వచ్చేది 8తో మనకు భాగింపబడాలి. ఓకే, సో ఫస్ట్ ఇది తీసుకుందాం 75 సంథింగ్, సో 8తో చేద్దాం. ఓకే, సో ఇది ఎక్స్ ఎందులో పోతుంది 75, చెప్పండి 8 చెప్పండి ఎందులో పోతుంది, 8 9 72 కదా, ఇది 9లా. ఓకే, ఇక్కడ ఎంత మిగులుతుంది 3 మిగులుతుంది ఇక్కడ. సో 3కి మనకి ఇక్కడ ఇంకెంత కలిపితే అది క్యాన్సిల్ అయిపోద్ది, 32 కదా, 8 4 32, అంటే ఇక్కడ ఏమైంది ఎక్స్ వాల్యూ 2 అవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది చూడండి 59x/8, సో ఇది ఎందులో పోతుంది 8 ఎంబుల్ 64, అంటే 8 7 7 ఎంబుల్ 56, 7 ఎంబుల్ 56 3 ఉంటుంది, అంటే సేమ్ అంతే 8 4 32, అంటే ఇక్కడ 2, అంటే ఎక్స్ వాల్యూ 2 వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ 2 వచ్చింది కానీ 2 పెట్టేస్తామా, అట్లా కాదు, 2 యొక్క మొత్తాన్ని అడుగుతున్నాడు. ఓకే, సో ఇంప్లిమెంటేషన్ చేసేయండి 752 అండ్ నెక్స్ట్ 592, సో 4 14 7 5 12 1 13, సో 1344 చేస్తే ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్గా ఎక్స్ వాల్యూ ఓకే, కాకుంటే మళ్ళీ మనం ఇంకేదైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 8 1 8 54, 8 6 48 64, అంటే 8 8 64. ఎస్, ఇది పోతుంది కాబట్టి ఎక్స్ వాల్యూ 2. ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేసింది, కానీ ఇక్కడి నుంచి మనం టాలీ చేసుకోకుండా మన కూడిన తర్వాత మ్యాచ్ అవ్వాలంటుంది కాబట్టి కూడిన తర్వాత కూడా మనకు అదే వచ్చింది కాబట్టి ఎక్స్ వాల్యూ 2. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 7 10 2022 రోజు షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఇంటీజర్స్ లై బిట్వీన్ 891 స్క్వేర్ అండ్ 892 స్క్వేర్? సో ఈ రెండింటి మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి? ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఫార్ములా కన్నా తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 1. సో ఇక్కడ ఎక్స్ అంటే పెద్ద వాల్యూ, వై అంటే చిన్న వాల్యూ. సో డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే 892 మైనస్ 891, 892 ప్లస్ 891, ఏం లేదు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి టు ఏ మైనస్ బి మైనస్ 1. సో దీనిలోంచి ఇది పోతే ఇది ఒకటి, ఇది పక్క పెట్టేసి ఇది, సో 1 2 3 2 9 9 18, 8 8 16 1 17 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 1782. సో ఆ రెండింటి మధ్యలో ఇన్ని ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 7 10 2022 రోజు షిఫ్ట్ 3 లో వచ్చినటువంటి క్వశ్చన్. The sum of the two consecutive multiples of 8 is 56. The greater of these two multiples is. సో 8 యొక్క గుణిజాల యొక్క మొత్తం అంట
56 అంట. అంటే ఒకటి 8x అయితే మొత్తం 100 కాబట్టి ప్లస్ 8 ఇంటూ x ప్లస్ 1 రెండు వరుస సంఖ్యలే కదా. 56 8x ప్లస్ 8x ప్లస్ 8 దట్ ఈక్వల్ టు 56. ఏమిది ఈ ప్లస్ 8 అవతల పోతే మైనస్ 8 అయింది అంటే ఇది 48 అవుతుంది. 8 8 16x. సో 6 1 6 3. సో x వాల్యూ 3. సో దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే 8 3 24 ఒకటి. అండ్ నెక్స్ట్ దీంట్లో చేస్తే 3 ప్లస్ 1 4 4 ఇంపులు 32. ఇది మనకు కావాల్సినటువంటి డేటా. అడిగింది పెద్దది అంటే 32, చిన్నదంటే ఇది ఆన్సర్. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది 11/10/2022 రోజు షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. And next question, and this is the last question in the group D examination. Okay, so if 1 to 600 that equals to p cube into q square into r square into s1 s power 1, where p q r s are the consecutive prime numbers. అంటే వరుస ప్రధాన సంఖ్యలు, వాటన్నిటిని కూడా అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసి then what is the value of 3p plus 2q minus r plus s. సో 12600 యొక్క కాసాగు, 12600 యొక్క కాసాగు మనం కడితే సో 7ల తర్వాత 5ల తర్వాత 3ల తర్వాత 2ల ఇట్లా పోతుంది. ఓకే, సో దీంట్లో మనకు 2 పవర్ 3 వస్తుంది, 3 స్క్వేర్ 5 స్క్వేర్ 7 పవర్ 1. సో ఈ విధంగా మనం కాసా గడితే వస్తుంది. కాసా గడితే ఇదంతా వస్తుంది, మనకు టైం వేస్ట్. కాబట్టి నేను డైరెక్ట్ డేటా అని చెప్పిస్తున్నా. సో దీన్ని మనం దీంతో పోల్చుకోవాలి. సో p క్యూబ్ 2 క్యూబ్ అంటే p వాల్యూ ఏమవుతుంది 2 అండ్ నెక్స్ట్ q వాల్యూ 3 అండ్ నెక్స్ట్ r వాల్యూ 5 అండ్ నెక్స్ట్ s వాల్యూ 7 అండ్ పవర్ లో నాకు సేమ్ వచ్చినాయి కాబట్టి అంతే. అండ్ నెక్స్ట్ వాటన్నిటిని ఆరోహణ క్రమంలో అమరిస్తే 3p plus 2q minus r plus s. సో 3 into 2 2 into 3 minus 5 plus 7. సో ఇది క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 మిగులుతుంది, పాజిటివ్ 2. 3 2 6 3 2 6 6 12 2 14. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 11/10/2022 రోజు షిఫ్ట్ 2 లో వచ్చినటువంటి ప్రశ్న ఇది. ఓకే, అండ్ ఇక్కడతో మనకి ఒక నెంబర్ సిస్టమ్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ యొక్క డేటా అయితే ఫినిష్ అయిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క క్లాసెస్ అని డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు ఇప్పుడు మీకు పీడిఎఫ్ ఇస్తాను కదా, ఆ యొక్క పీడిఎఫ్ ఆల్రెడీ మన యొక్క గ్రూప్ డి యొక్క ఫౌండేషన్ కోర్స్, దట్ మీన్స్ లెవెల్ 1 కోర్సులో అవైలబిలిటీలో ఉంది. ఇప్పుడు అది ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ యాప్. సో దిస్ ఈజ్ అవర్ యాప్. సో యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మన పెయిడ్ కోర్సెస్ కనిపిస్తుంది కదా, సో దీంట్లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. అండ్ సెలెక్ట్ ద రైల్వే. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్. సో కింద మనకు కనిపిస్తుంది వ్యూ డెమో. అండ్ ఇక్కడ ఫస్ట్ మనకు కనిపిస్తుంది కదా మ్యాథమెటిక్స్. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆర్థమెటిక్ పీవైక్యూ. సో ఓపెన్ చేయగానే లేటెస్ట్ యొక్క 4 క్లాసెస్ కనిపిస్తాయి. సో మనం ఆల్రెడీ 4 పార్ట్స్ ఇది రిలీజ్ చేయడం జరిగింది కదా. అండ్ దాని కింద చూడండి, ఇక్కడ మనకు నెంబర్ సిస్టమ్ యొక్క ఇంగ్లీష్ మీడియం, నెంబర్ సిస్టమ్ యొక్క తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మన యొక్క ఫౌండేషన్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే యొక్క కంటెంట్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఎవరైతే ఇంకా యొక్క కోర్స్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ వెంటనే తీసుకొని ఈ యొక్క చాప్టర్ వైజ్ వచ్చేటటువంటి కంటెంట్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేయండి. అండ్ దాంతోపాటు మనం గత రైల్వే ఎగ్జామ్లు అడిగినటువంటి ప్రశ్నలకు కూడా మనకి ఇక్కడనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీటన్నిటిని కూడా ప్రాపర్ ఉపయోగించుకోండి. అండ్ నెక్స్ట్ క్లాస్ మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ స్టార్ట్ అవుతుంది. ఎల్సిఎం హెచ్సిఎఫ్ స్టార్ట్ అవగానే ఆ యొక్క కంటెంట్ సంబంధించినటువంటి క్లాసెస్ యొక్క డేటాను కూడా మీకు ఈ యొక్క ఫోల్డర్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్లాసెస్ వినండి, దానికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క కంటెంట్తో పాటు మీకు మెటీరియల్స్ కూడా మన యొక్క యాప్ నుంచి మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎస్పెషల్లీ గ్రూప్ డి ఫౌండేషన్ కోర్స్ నుంచి. మరి కింద కలిసి వెంటనే మన యొక్క కోర్సులో జాయిన్ అయిపోయి కావాల్సినటువంటి కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.